తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలను నెరవేర్చడమే ప్రజాప్రభుత్వ సంకల్పమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ప్రవేశపెట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యమంటూ 3,24,234 కోట్లతో బడ్జెట్ను తీసుకొచ్చింది. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని తెలిపింది. నాణ్యమైన విద్య, ఉన్నతమైన ఆరోగ్య సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించింది. జూన్ 2 నుంచి సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేయడమే లక్ష్యమంటూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును అసెంబ్లీకి సమర్పించారు. వరుసగా 4వ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆయన తెలంగాణను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం 3,24,234 కోట్లతో పద్దును తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ రాబడి 2,41,263 కోట్లు, మూలధన రాబడి 82,870 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,48,185 కోట్లు, పన్నేతర ఆదాయం 35,730 కోట్లు అందుతుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 33,181 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 24,166 కోట్లు వస్తాయని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 73,383 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా 5,500 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు సమకూర్చుకుంటామని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయాల్లో రెవెన్యూ వ్యయం 2,34,405 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు. రుణాలు, చేబదుళ్ల చెల్లింపులకు 19,536 కోట్లు, మూలధన చెల్లింపులకు 22,924 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులు 6,857 కోట్లుంటుందని అంచనా వేసిన ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు 58,458 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తెలంగాణలో తలసరి ఆదాయం 4,18,931 రూపాయలని చెప్పిన భట్టి, జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే ఇది 1,99,356 రూపాయలు ఎక్కువ అని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 9.8% ఉంటే 2025-26 నాటికి 8% తగ్గిందని భట్టి గుర్తు చేశారు. తెలంగాణ జీఎస్డీపీ మాత్రం 2024-25లో 10.6% ఉంటే 2025-26 నాటికి 10.7% పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. 2026-27 బడ్జెట్ అంచనా ప్రకారం తెలంగాణ అప్పుల మొత్తం 5,62,363 కోట్లని చెప్పిన ఆర్థిక మంత్రి జీఎస్డీపీలో అప్పుల శాతం 29% అని వివరించారు. ప్రస్తుతం $200 బిలియన్ గా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగేస్తున్నట్టు మంత్రి వివరించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాల్ని నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకతో పాలన సాగిస్తున్నాం. గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పనిచేస్తుంది. మభ్యపెట్టే మాయమాటలు చెప్పం. ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. అనేక సవాళ్లు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బూడిదలోంచి ఫినిక్స్ పక్షి మళ్లీ లేచినట్లు
అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతుంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన సర్కార్ రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చింది. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వస్తుల అభివృద్ధికి కేటాయింపుల్లో సముచిత ప్రాధాన్యమిచ్చింది. వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,615 కోట్లు ప్రతిపాదించింది. పంచాయతీరాజ్కు 33,688 కోట్లు, పురపాలక శాఖకు 17,907 కోట్లు కేటాయించింది. విద్యాశాఖకు 26,674 కోట్లు, వైద్య శాఖకు 13,679 కోట్లను ప్రతిపాదించింది. ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,934 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,769 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, 6 గ్యారంటీలకు 50,713 కోట్లు కేటాయించింది. ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, వారి స్వప్నాలను సాకారం చేసేలా బడ్జెట్ను రూపొందించామన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నామన్నారు. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా బడ్జెట్ను సమతుల్యంగా రూపొందించామన్నారు. పన్నుల భారంతో సామాన్యుడిపై భారం మోపకుండా ఉన్న వనరుల్ని సద్వినియోగం చేస్తూ కొత్త సంపదను సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజాప్రభుత్వ ఆర్థిక విధానమని పేర్కొన్నారు. 2 ఏళ్ల తమ పాలన, 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్ అన్న భట్టి, ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.